హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న అఫీషియల్. సో టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదా, మా ఊరు కొండ మీద పండగ అని చెప్పాను కదా. సో ఆ పండగకైతే తిరునాళ్ళు ఉంటుంది కదా, మేమైతే తిరునాళ్ళకైతే వచ్చేసాం. సో మీరు చూస్తున్నారు కదా, డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ఇంకెలానో నా బర్త్డే వస్తుంది కదా అని చెప్పి నేనైతే ఒక 2-3 డజన్స్ అయితే తీసుకున్నాను బ్యాంగిల్స్. సో ఇక్కడ మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే, ఆ కొండ దగ్గర కింద ఒక స్టాచ్యూ అయితే ఉంటుంది, మదర్ మేరీది. సో ఇంకా అక్కడ క్యాండిల్స్ ముట్టిద్దామని చెప్పి నేను, మా తమ్ముడు అండ్ మా అమ్మ అయితే వెళ్ళాము. యాక్చువల్గా మేమైతే ఎవ్రీ ఇయర్ నైట్ టైం అయితే వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అక్కడ వ్యూ చాలా బాగుంటుంది చూడడానికి, మొత్తం లైటింగ్స్ అవన్నీ వేసి. సో ఇంక ఇప్పుడు ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళింది, మా తమ్ముడు వచ్చేసి తను జాబ్కి వెళ్ళాలన్నమాట చెన్నై. సో అప్పటికి 2-3 డేస్ లీవ్స్ తీసుకున్నాడు, ఇంకెక్కువ డేస్ అంటే కూడా ఇవ్వరు కదా, అందుకని చెప్పి తను వెళ్ళిపోతున్నాడని మేమైతే మార్నింగ్ వెళ్ళేసాం క్యాండిల్స్ ఇవ్వడానికి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా తిరునాళ్ళంతా తిరిగేసి ఇంకా క్యాండిల్స్ ఇచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళే దారిలో మాకు తెలిసిన ఒక బ్యూటీ పార్లర్ అయితే ఉంది, ఆశా బ్యూటీ పార్లర్ అని చెప్పి. ఇంకెప్పుడు నేను అక్కడే చేయించుకుంటాను అనమాట. ఐబ్రోస్ చాలా బాగా చేస్తుంది అక్క. సో ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే అలా చేయించుకున్నాను. నేను చెప్పాను కదా మా ఊరు కొండ మీద పండుగ జరుగుతుందని చెప్పేసి. సో నేనైతే ఆ పండుగలో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను తిరునాళ్ళలో. సో అవైతే నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నేనేమేమి తీసుకున్నానంటే, నెక్స్ట్ నా బర్త్డే ఉందన్నమాట, అందుకని చెప్పి ఆల్రెడీ శారీస్ షాపింగ్ చేశాను. సో శారీస్ షాపింగ్ చేశాను కదా, వాటికి తగ్గట్టుగా నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను. నేను వచ్చేసి శారీస్ ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను. సో అది నేను బర్త్డే అప్పుడు వేర్ చేస్తాను కదా శారీ, అప్పుడైతే చూద్దరు మీరు. సో వాటి మీద అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. చూడండి చాలా బాగున్నాయి. ఈసారి అయితే మా ఊర్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి బ్యాంగిల్స్, అందుకని చెప్పి తీసుకున్నాను. 4 వచ్చాయన్నమాట. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు. మనం బార్గెన్ అన్న వేస్ట్, వాళ్ళు 120 చెప్పారు, నేను ఇంకా 100కి ఇచ్చేసారు వాళ్ళు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇంకోటి ఏంటంటే, నేను పట్టు శారీ కూడా తీసుకున్నాను. ఆ శారీకి తగ్గట్టు ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను, గ్రీన్ కలర్వి. సో చూడండి, ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను గ్రీన్ కలర్వి. ఆ పట్టు శారీ వచ్చేసి కలర్ రెడ్ అండ్ గ్రీన్. సో అలానే రెడ్ కలర్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా, రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇంక ఈ 3 తీసుకున్నాను అనమాట నేను బ్యాంగిల్స్. ఇంకొకటి మీరు చూస్తే నవ్వుకుంటారు, నాకైతే అవి చూడంగానే తిరునాళ్ళు నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి, నేను ఆడుకున్న రోజులు. సో అందుకని చెప్పి చిన్న గ్లాస్, అదే మనం చిన్నప్పుడు బుడ్డీలు ఆడుకున్నాం కదా, మా భాషలో అయితే మేము బుడ్డీలు అంటాం. సో మీ అంటే ఊరిని బట్టి కూడా నేమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో మా సైడ్ అయితే మేము బుడ్డీలు అంటాం. సో తీసుకున్న చిన్న గ్లాసు. నెక్స్ట్ చిన్న బిందె అనమాట, వాటర్ పోసుకుంటాం కదా, చిన్న బిందె. అసలు సిసలైంది వచ్చేసిందండి, మన గ్యాస్ స్టవ్ అనమాట. సో గ్యాస్ స్టవ్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి దాని మీద చిన్న కళాయి. సో చిన్న ప్లేట్, టీ కాగపెట్టుకుంటాం కదా, సో చిన్న టీది అనమాట, చిన్న టీ గిన్నె. నెక్స్ట్ వచ్చేసి అన్నం తీస్తాం కదా, అదే అస్తం గెంట అంటారు దీన్ని, అస్తం గెంట అనమాట, రైస్లోకి గెంట. సో నెక్స్ట్ వచ్చేసి చాట తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కదా, కత్తిపేట అనమాట. సో అది కూడా తీసుకున్నాను. ఈ రోజుల్లో ఎవరు యూజ్ చేస్తున్నారండి కత్తిపేట, అందరూ కత్తిలే యూజ్ చేస్తున్నారు కదా, నైఫ్స్. సో కత్తిపేట కూడా తీసుకున్నాను, గుర్తుండిద్దని. నెక్స్ట్ వచ్చేసి చిన్న కుక్కర్, చూడండి ఎంత క్యూట్ ఉందో, చిన్న కుక్కర్. నెక్స్ట్ వచ్చేసి చిన్న ఏమంటారు, దీంట్లో కర్రీస్ అలా వండుకోవచ్చు అనమాట, చిన్న గిన్నెలాగా అయితే తీసుకున్నాను, చిన్నది. ఇది వచ్చేసి మనం పప్పు దినుసులు అవన్నీ వేసుకుంటాం కదా, గ్రోసరీస్. సో అదనమాట, ఇది స్టోరేజ్ బాక్స్ లాగా. కత్తి కూడా తీసుకున్నాను, నైఫ్. నెక్స్ట్ వచ్చేసి చిన్న టీ కప్పు,
చిన్న టీ కప్ తీసుకున్నా. ఇది చూడండి ఎంత బాగుందో, చిన్న చిన్న బుడ్డిలాగా క్యూట్ ఉంది అసలు. ఇది వచ్చేసి ఆయిల్ పోసుకుంటాం కదా, ఆయిల్ స్టోర్ చేసేది అదనమాట. చిన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం ఇది చూడగానే. సో మీకు కూడా చూపిస్తున్నా. ఇది వచ్చేసి క్యారేజ్ బాక్స్. ఎక్కువ పొలాలకు వెళ్ళే వాళ్ళు అలా యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇదైతే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి చిన్న గంటెలాగా అనమాట, నెయ్యికి వాటికి యూజ్ చేస్తాం కదా, సో అదని. సో నేనైతే ఇన్ని వస్తువులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఇవి చూడంగానే చాలా గుర్తొచ్చాయి. సరే ఇంక మనీ పోతే పోయింది అని చెప్పేసి నేనైతే ఇవన్నీ తీసుకున్నాను. ఫ్యూచర్లో గుర్తుంటాయి కదా, మళ్ళీ ఫ్యూచర్ కల్లా కూడా అంటే నెక్స్ట్ జనరేషన్స్ ఏంటంటే ఇంక ఇవన్నీ ఉంటాయో లేదో చెప్పలేం. సో అందుకని చెప్పి నేనైతే ఇంక ఇప్పుడు తీసేసుకున్నాను. ఇంకా ఫ్యూచర్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా, అందుకని చెప్పి. చాలా క్యూట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో నేను వచ్చేసి ఇది షాపింగ్ చేశాను అనమాట, మా ఊరు కొండ మీద పండుగ తిరునాళ్ళలో. మీరు ఇప్పటికి మొత్తం బ్లాగ్ అంతా చూసే ఉంటారు. మా పెరింగిపురం వచ్చేసి కొండ మీద పండుగ అనేది చాలా ఫేమస్ అనమాట. సో చాలా బాగా చేస్తారు మా ఊర్లో. సో తిరునాళ్ళు వచ్చేసి ఆ 3 days కూడా ఉంటుంది. 14, 15, 16 జూలై 14, 15, 16 ఈ తేదీల్లో కొండ మీద పండుగ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు దాకా చూశారు కదా ఫ్రెండ్స్, నేను తిరునాళ్ళు కొనుక్కున్నవి చూసి మీరు నవ్వుకొని ఉంటారు కదా. సో ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, మాది చాలా పెద్ద ఫ్యామిలీ అని మీకు కూడా తెలుసు కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక మంత్లో చాలామంది బర్త్డేస్ ఉంటాయి, 2-3 days గ్యాప్ ఇచ్చి. సో ఇక్కడ మాకు ఎప్పుడు ఫెస్టివల్స్ కూడా కలిసి వస్తాయి అనమాట. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకొకరిది బర్త్డే అలాగ వస్తాయి అనమాట. సో ఇక్కడ ఈరోజు వచ్చేసి మా స్వీటీ బర్త్డే. తన బర్త్డేకి అయితే ఇంక నేను రెడీ చేస్తూ ఉన్నాను, తనకి మేకప్ వేసి. సో ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో ఎప్పుడు ఫంక్షన్ జరిగినా కూడా మా స్వీటీని చిట్టీని నేనే రెడీ చేస్తాను. మేకప్ అదంతా వేసి. హెయిర్ స్టైల్ అంటే నాకు అంతగా రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి నేను స్వీటీకి వేస్తున్నాను బర్త్డే బేబీకి. ఇంకా నెక్స్ట్ చిట్టి వచ్చేసి నాకు కూడా సొప్పి అక్క అని చెప్పేసి కలర్ అయితే చేస్తుంది. ఈరోజు వచ్చేసి మా స్వీటీ పుట్టినరోజు ఫ్రెండ్స్, అందరు విష్ చేయండి. చిట్టిదా, ఇది వచ్చేసి బర్త్డే బేబీ స్వీటీ, ఈ పిల్లదనమాట బర్త్డే. ఇదిగో ఈ పిల్ల వచ్చేసి చిట్టి. చిట్టి ఇదంతా డెకరేషన్ చేసిందంట, చూడండి ఎలా చేసింది మీరే చెప్పండి. ఇది మాత్రం బాగా నెక్కింది. ఓకే ఓకే ఓకే, చూడండి ఫ్రెండ్స్ డెకరేషన్ ఎలా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ మా ప్రసన్నత్య ఫ్రెండ్స్, మా మామయ్య. ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్వీటీ బర్త్డేకి వాళ్ళ చెల్లెలు అయితే చిట్టి డ్యాన్స్ చేస్తుంది, హనీ అని చిట్టి. మీకు తెలిసిందే కదా, మేము ఏ ఫంక్షన్ అయినా డ్యాన్స్ మాత్రం అస్సలు వేయకుండా ఉండం. సో ఇంకా మొత్తానికి మేమైతే కొండ మీద పండగ అండ్ స్వీటీ బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు రావడానికి నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి కదా. సో ఇంకా మేమైతే ఫంక్షన్కి దిగిన పిక్స్ అన్నీ యాడ్ చేశాను, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. నెక్స్ట్ మేము అక్కడక్కడ డ్యాన్స్ వేసినవి మా చిట్టి స్వీటీ హనీతో అవి కూడా యాడ్ చేశాను, సో చూస్తూ ఉండండి.
చాలా కామెడీగా ఉండిద్ది అనమాట మా డ్యాన్స్. లాస్ట్ చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.